నువ్వు నేను. వెల్కమ్ బ్యాక్ టు నువ్వు నేను. సో వీరెవరో రివీల్ చేద్దాండి. నిఖిల్ ఉన్నారు లేదు చూద్దాం ముందుగా. ఓకే ఓకే, సో బంపర్ ఛాన్స్ ప్లీజ్. ఎస్, మీకు నాకు తెలిసి హ్యాపీ డేస్ టైంలో అవును రైట్. సో మరి సెకండ్ పిక్చర్ ఎవరితో చూద్దాం అండి. వరుణ్ సందేశ్ ఉన్నారా లేదు చూద్దాం. బంపర్ ఛాన్స్ ప్లీజ్. వరుణ్ సందేశ్ ఉన్నారా లేదు చూపించండి. వరుణ్ సందేశ్ ఇంకా చిన్నగా ఉన్నాడు. హ్యాపీ డేస్ టైంలోనేనా అంతకు ముందా? హ్యాపీ డేస్ టైం. హ్యాపీ డేస్ టైం. ఓకే, దట్స్ వరుణ్ సందేశ్. సో కంగ్రాచులేషన్స్, మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా గెలిచారు మీరు. ఇందాక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకున్నాం అండి మనం బ్రేక్ ముందు. ఆ టాపిక్ లో వద్దండి. వద్దా? ఎందుకండి, ఎందుకు వద్దండి చెప్పండి. మీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉండాలి? ఇంకో 4 ఏళ్ళకైనా పెళ్లి చేసుకుంటారు కదా, చేసుకోరా? చేసుకోరు పెళ్లి? నేను మా ఫ్రెండ్ పెళ్లి చేసుకోకూడదు. మీరు మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవద్దు అనుకున్నారా? నేను ఫ్రెండ్ అంటే ఆ ఫ్రెండ్ కాదు, నాకు గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ కాదండి. నాతో ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు సుబ్బరాజ్ అని, ఆడు పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు ఆడు చేసుకుంటే నేను చేసుకుందాం. మీ గురించి చాలా చెప్పాడండి ఆ రోజు. సుబ్బరాజ్ గారు వచ్చారు మా షోలోకి. వచ్చిన తర్వాత అంటే బ్రేక్ అయిన తర్వాత పప్పు గురించి మాట్లాడుకుంటున్నాం అంటే యూఆర్ స్వీట్ హార్ట్ అని, మీ గురించి మా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యామని చెప్తూనే ఉన్నారు అనమాట నాన్ స్టాప్ గా. అండ్ మీరు భోజనం చేయబోతుంటే కొంచెం లాక్కుని కొంచెం ఫుడ్ కంట్రోల్ చేయించారు అది ఇదని. రైట్ రైట్ అవునండి. సో మీ ఫోర్త్ కమింగ్ ఫిల్మ్స్ ఏంటండి? నా ఫోర్త్ కమింగ్ ఫిలిమ్స్ రామదండు అండి. రామదండు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి. నాకు స్క్రిప్ట్ వినగానే చాలా బాగా నచ్చింది ఫిలిం. ఎందుకంటే లైక్ ఇట్స్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో చిన్నపిల్లలతో 14-15 ఏళ్ళ పిల్లలతో, అండ్ మన భారతదేశంలో 130 కోట్ల జనాభా మన దేశానికి ఒలింపిక్స్లో ఒకే ఒక కాంస్య పథకం లేకపోతే ఒక రజత పథకం లేకపోతే ఒక బంగారు పథకం వస్తుంది. అంటే మనకంటే చిన్న దేశాలు కొన్ని 100 మెడల్స్ పడుతున్నాయండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు క్రికెట్ ఒకటే గేమ్ కాదు, 99%, 90% క్రికెట్ తప్ప వేరేది ఆడలేదు. క్రికెట్ ఒకటే గేమ్ కాదు, అన్ని గేమ్స్ ఆడి దేశానికి ప్రైడ్గా నిలబడాలని ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ కాన్సెప్ట్తో రామదండు అనే ఫిలిం ఫుట్బాల్ బ్యాక్ డ్రాప్ మీద చేశాను. ఇట్స్ లైక్ ఫిలిం ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోతుంది షూటింగ్. అండ్ ఆ ఫిలిం నాకు చాలా బాగా నచ్చింది, అంటే వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఫిలిం అండి. అండ్ కోతిముఖ అండ్ ఏవిఎస్ గారి డైరెక్షన్లో అది కూడా అయిపోయింది. నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. అది కాక అమాయకుడు అండి. అమాయకుడు ఇట్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. ఒక 3 అమ్మాయిల మధ్య నలిగిపోయి ఒక అమాయకుడు కదా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తాను, ఇంకొక అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది, ఇంకొక అమ్మాయిని మా పేరెంట్స్ చూస్తారు, 3 అమ్మాయిల మధ్య నలిగిపోయి ఒక అమాయకుడు కదా. అది కాక వినాయకుడు ఫ్యామిలీలో చేశాను, వినాయక అని. తమిళ్లో చేశాను. తమిళ్ వచ్చండి మీకు? తమిళ్ రాదు అసలు, అక్షరముఖ కూడా రాదండి. కానీ దాన్ని తమిళ్లో ఒక లైన్ చెప్పండి, చెప్పుంటారు. రీసెంట్ కదండి, అయిపోయి ఒక 3 months అయింది. అవన్నీ అంటే లైక్ డైలాగ్స్ తీసుకుని బట్టి చేస్తాను. కొంచెం రొంబ నల్లా ఇరుగు కొన్న. ఇంకా ఏమైనా హాబీస్ ఉన్నాయండి? లైక్ పోయిటరీ రాయడం కానీ? నాకు ట్రావెలింగ్ ప్యాషన్, ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఫోటోగ్రఫీ చాలా ఇష్టం అంతేనా? ఇంకా మీరు సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఫోటోగ్రఫీ మొత్తం మానేస్తారా, లేకపోతే అది స్టిల్ కంటిన్యూ అయ్యారు? ఉందా లైక్ ఐఎమ్ నాట్ మచ్ ఇంటూ ఫోటోగ్రఫీ, బట్ కానీ ఇదివరకు ఏంటంటే ఫోటోగ్రఫీ సంథింగ్ లైక్ అంటే ఇట్స్ మై ప్రొఫెషన్. లైక్ రీసెంట్గా ఒక డాక్యుమెంటరీ చేద్దామని నేను కెమెరాస్ అయి కొన్నారా? డాక్యుమెంటరీ చేద్దాం. సో డైరెక్షన్ వైపు కూడా ఇంట్రెస్ట్ ఉంది? నాకు డైరెక్షన్ అంటే చాలా, అంటే లైక్ ఈ జర్నీలో నాకు ఈ ఛాన్సెస్ నేను ట్రై చేస్తున్నప్పుడు లైక్ రసూల్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కింద పనిచేశాను అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. సో ఫ్యూచర్లో ఒక డైరెక్టర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? డెఫినెట్గా చేస్తారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో చలో, సో అలా మాట్లాడుతుంటే మనకు చాలా రహస్యాలు బయటపడుతున్నాయి. సో తన డ్రీమ్ గర్ల్ గురించి కూడా బయటపడదామండి. డోంట్ వరీ, మనం తెలుసుకుందాం. ఈ సీక్రెట్ ఎలా తెలుసుకోకుండా ఉండాలి చెప్పండి. చివరికి సుబ్బరాజు గారికి ఫోన్ చేసేనే కనుక్కుందాం. సరే, నెక్స్ట్ లాస్ట్ గేమ్ ఆడదామండి. దిస్ ఈస్ కాల్డ్ లక్కీ ఛాన్స్. మీ స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్స్ వెనక ఒక ఫోటోగ్రాఫ్ ఉందండి, ఒక సెలబ్రిటీ ఫేస్ ఉంది. మీరు ఒక నంబర్ కోరుకోవాలి, ఆ నంబర్ రివీల్ చేస్తాం. ఆ రివీల్ అయిన దాంట్లోంచి ఆ సెలబ్రిటీ ఎవరో గెస్ట్ చేసి చెప్పేస్తే అంటే ముక్కో కన్నో బయటపడుతుందండి. దాన్ని బట్టి వారు ఎవరో చెప్పేస్తే 1 lakh. సెకండ్ నెంబర్కి వెళ్తే 50,000, థర్డ్ నెంబర్కి వెళ్తే 25,000,
3 నెంబర్లకు చెప్పలేకపోతే ఈ 1 lakh కాస్త వాళ్ళకి ఇచ్చేస్తాం ఆడియన్స్కి. ఓకే మరి ఆడదాం. ఆడదాం. మీరు చాలా ఫాస్ట్ ఉన్నారు, మీతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా చూడగానే చెప్పేస్తున్నారు. ఇది కొంత కెమెరా కళ్ళు మీది కదా. చలో మరి ఏ నెంబర్ కావాలి చెప్పండి. 14. ఓకే 14 ప్లీజ్. చెప్పలేరంటారా? కన్ను కూడా సగమే ఉందండి. మా వాళ్ళు భయపడిపోయారండి మీరు ఏ చూసి చెప్పేలా ఉన్నారని. ఓకే చాలా తెలివిగా పెట్టినట్టున్నారు. కొన్ని సెకండ్ నెంబర్కి వెళ్దామా? ఓకే అండి. సెకండ్ నెంబర్కి వెళ్తే హాఫ్ అయిపోతుంది. 1 lakh కాస్త 50,000 అయిపోతుంది. సో 50,000 ఆడియన్సెస్ కోసం అండి. సో మీరు గెలవాలంటే మీరు వారెవరో గెస్ట్ చేసి SMS చేయాలి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585. సో ఏ నెంబర్ కావాలి? 4 or 1 or 16. 1 అయితే లిప్స్ రావచ్చు, 16 అయితే ముక్కు రావచ్చు. ముక్కు కాస్త కన్ను. 1 అంటారా? లిప్ చూద్దామా? 1లో ఏముందో మరి. 1 ప్లీజ్.